హల్లెలూయా. నువ్వే జ్ఞానం అయితే కలిగి ఉన్నావో ఆ జ్ఞానానికి సంబంధించిన పద్ధతులు, ప్రవర్తనలు అన్నీ కూడా దేని నుంచి వస్తున్నాయి? నీ కుటుంబం నుంచి బయటకు వస్తావు. హల్లెలూయా. చదవండి మాట, లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనంలో చాలా చక్కగా చదవండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, కొంచెం దగ్గరకు మైకు. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు చాలు 49వ వచనం. ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు దేవుని దయందును మనసు దయందును యేసయ్య బాలుడుగా ఉన్నప్పుడు ఎదుగుచు అక్కడ ఆ శాస్త్రులతో పరిశీలతో జ్ఞానముగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. జ్ఞానముతో, దేవుని యొక్క జ్ఞానముతో ఏముంది? దేవుని జ్ఞానమందు ఎదుగుచుడు, బలమునందు ఎదుగుచున్నాడు. అయితే దేవుని జ్ఞానం నింపుకొని ఆ పరిశీలన శాస్త్రుల దగ్గర నిలబడ్డప్పుడు ఆ దేవుని యొక్క జ్ఞానముకు శాస్త్రులు కావచ్చు, పరిశీలు కావచ్చు, ఆయనకు సరితూగలేకపోతున్నారు. హల్లెలూయా. సరితూగలేకపోతున్నారు. ఎప్పుడైతే దేవుని జ్ఞానమును పొందుకుంటావో నీ ఎదుట ఏ శత్రు పోరాటమో నేను ఎదుర్కొనలేదు, ఏ శత్రువుని నేను జయించలేదు, ఏ పోరాటం కూడా నిన్ను ఓడించలేదు. అయితే ఇక్కడ యేసు దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు ఒక మాట అంటారు, అయ్యా మేము ఎంతగా కంగారు పడ్డామో, నీ తల్లి నేను ఎంత దుఃఖపడుతున్నామో, ఎంతగా నేను వెతుకుతున్నామో అని ఇద్దరు యేసు ఆ బాలుతో మాట్లాడుతున్నప్పుడు ఆ బాలుడు అంటున్న మాట ఏంటంటే, మీరు ఎలా నన్ను వెతుకుచుంటారు, మీరు ఎలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? నువ్వు దేవుని జ్ఞానంలో వెతుకుతూ ఉంటే ఏ పని మీద ఉండాలో దేవుడిని బోధిస్తాడు, ఏ పనిని పూర్తి కావాలో ఆయనకి ఆ జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఏ స్థలంలో నిలబడాలో, ఏ స్థలంలో నిలబడకూడదో, ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడకూడదో ఆయన ఆ జ్ఞానమును దేవునికి ఇస్తాడు. సామెతలుగా మాట్లాడుతుంది, జ్ఞానము గలవాడు విని తీయడు. మాట ఎక్కడ ఉందన్నమాట? తీయండి త్వరగా తీయండి. తీయండి, ఒకటి చదవండి. 1వ అధ్యాయము 3వ వచనం మొదటి నుంచి 2వ వచనం చదువు బిడ్డ, గట్టి చదువు. జ్ఞానమును వివేక సంలాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతల ననుసరించుటయందు వినండి, బుద్ధి కుశలత నిచ్చు ఉపదేశము నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. చూడండి ఇప్పుడు చదమ్మా. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. హల్లెలూయా. జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు, పనితనము నేర్చుకుంటాడు. జ్ఞానము గలవాడు ఒక మాట చెప్పగానే ఆ పనిని నేర్చుకుంటాడు.
జ్ఞానము లేని వాడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మార్లు దెబ్బలు కొట్టినా, ఎన్ని మార్లు చంప పలగొట్టినా, ఎన్నిసార్లు వీపు పలగొట్టినా, ఎన్నిసార్లు ముక్కు విడినా, ఎన్నిసార్లు కాళ్ళగా కారం పొడేసి కొట్టినా, హల్లెలూయా. అరే పప్పు జాగ్రత్తరా, జాగ్రత్త, హల్లెలూయా. కారం పొడి అంటున్నది పరిశుద్ధాత్మ దేవుడు, జాగ్రత్త ఆయన, హల్లెలూయా. ఎన్నిసార్లు గర్పించినా వాడు లోపడడు. ఎవడు? మూర్ఖుడు, జ్ఞానము లేనివాడు. మూర్ఖుడు ఎలా ఉందంటే మూర్ఖుని వీపులకు దెబ్బలే తగును. హల్లెలూయా. ఎవరి వీపులకు? నేను ఒక మాట చెప్పిన, పరిశుద్ధ గ్రంథం నేను చెప్తున్నాను. వాస్తవానికి నేను వర్తమానం ప్రిపేర్ కాల, మనకు కానీయలేడు దేవుడు. స్టిల్ ఇక్కడికి వచ్చా కూడా ఆరాధన అయ్యేంత వరకు కూడా నేను ఏం చెప్పాలి నాకు తెలియదు. ప్రభుని అడుగుతున్న, ప్రభువా నాకైతే ఏది కానీయలేవు, ఏది కూడా నూటలుగా ఉండిపోయినావు, నూటలుగా ఉండిపోయినాను, ఏంది ప్రభువా అని ప్రార్థించుకున్నప్పుడు, మైక్ చేత పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం గురించి మాట్లాడాను. హల్లెలూయా. అప్పటికప్పుడు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మ యొక్క పైన చెప్తాను. సంగమా, నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్పుతున్నానంటే, మూర్ఖుని వీపులకు దెబ్బలే తగును. హల్లెలూయా. మూర్ఖుని వీపులకు ఏం తగులుతాయంట? దెబ్బలు. ఇది దెబ్బలు పడుతున్నాయంటే మూర్ఖుడో జ్ఞానుడో? అమ్మ భార్యగా నీకు ప్రతిరోజు నీపు కలుగుతున్నాయంటే మూర్ఖురాలుగా జ్ఞానం కలుగుతుందిగా ఆలోచన చేస్తావు. ఒక కూతురిగా రోజు చంపదెబ్బలు తింటున్నావు అంటే నువ్వు మూర్ఖురాలుగా జ్ఞానం కలుగుతానిగా. భర్తగా భార్యతో రోజు బుద్ధి లేని పనులు చేస్తూ భార్యతో రోజు శివాట్లు పడుతున్నావు అంటే నువ్వు మూర్ఖుడవా జ్ఞానవంతుడవా నిర్ణయం చేస్తావు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఎండాకాలమునకు మంచు గిట్టదు అన్నట్టుగా. ఎవరికి గిట్టదు? ఎండాకాలము చెప్పాలమ్మా. మధ్యాహ్న కాలం ఎండాకాలం మంచు ఉంటుందమ్మా. ఎండాకాలమునకు మంచు గిట్టదు. జ్ఞానం లేని వారికి నీతి సూత్రములు గిట్టదు. న్యాయం గిట్టదు వాడికి, యథార్థత గిట్టదు. ఎప్పుడైతే నీతి యథార్థతలు కలిగి అనుసరిస్తాడో వాడు నూరంతరగా ఫలితం పొందుకుంటాడు. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును, అది ఏ పాండిత్యం అంటే నీ కూరగాయలు పండించే పాండిత్యం కావచ్చు, వ్యాపారం చేసే పాండిత్యం కావచ్చు, లేక విద్య పాండిత్యం కావచ్చు, వైద్య పాండిత్యం కావచ్చు, లేక మంచి నైపుణ్యత కలిగిన ఏ పాండిత్యమైనా కావచ్చు. అయితే వాటి విషయంలో జ్ఞానము గల వాడు విని ఏం చేస్తాడంట? వృద్ధి చేసుకుంటాడు. నీవు నీ జీవితంలో నీ జ్ఞానాన్ని బట్టి వృద్ధి అవుతున్నావా కాలేకపోతున్నావా? నీ జ్ఞానం మీద ఆధారపడింది. ఒక మాట ఇందా, నేను ఒక టైంలో ఒక సందర్భంలో ఏమన్నా చేయాలా, డబ్బు సంపాదించాలి, ఈ జ్ఞానంలో ఏమన్నా చేయాలా, ఏమన్నా చేసి డబ్బు సంపాదించాలి. అడిగా మరి ఏం చేస్తే డబ్బు ఏముంది, చేసే పనులు చేయాలి, ఏమన్నా చేయాలా, కానీ డబ్బు అలాంటి బతుకు చావడం మేల చెప్పాను. ఈరోజు సాయంత్రం నేను బతకలేకపోతున్నా అని చావడం మేలో చెప్పాను. ఎట్లనైనా చేయాలా, ఏదో ఒకటి చేయాలా, కానీ డబ్బును వాడిని ముంచాలా, మనకి సంవత్సరం నాశనం చేయాలా, వాడి జీవితం నాశనం ఏదైనా చేయాలా.
డబ్బును ఒక మాట చెప్పనా, అదే లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో చదవండి అమ్మా, కొంచెం స్పష్టంగా చదవండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం అక్కడ ఆగలేదు, ఒక్క నిమిషం చాలు నీ జీవితం అంతా కొంప కొల్లెరగడానికి. సాతాను ఈ లోక సంబంధమైన వాడు ఏంటంటే ఒక్క నిమిషంలో నీకు సమస్త నీ కళ్ళ ముందు పెడతాడు. ఒక్క నిమిషంలో నీ ముందు రంగురంగుల వైభవంతో నీ ముందు పెట్టి నిన్ను ఆకర్షిస్తాడు. ఇంకో చెప్పనా, ఒకవేళ స్త్రీ అయితే ఒక మంచి అందగాన్ని ముందు పెట్టి ఆకర్షిస్తాడు, ఒకవేళ పురుషుడు అయితే ఒక అందగతిని పెట్టి ఆకర్షిస్తాడు. ఎందుకంటే ఆ రోజు ఆ క్షణము ఆ వ్యక్తి రాడు, కానీ ఆ వ్యక్తిలో ఒక దురాత్మ జొర్రి ఆ పర్సన్ ముందు నిలబెడతాడు. ఆ రోజు ఆ దురాత్మ వారిలోకి ఉండి వారి ముందు నిలబెట్టి వీళ్ళ పతనాన్ని కోరడానికి శత్రువు ఒక్క నిమిషంలో సినిమా అంతా చూపిస్తాడు. హల్లెలూయా. నేను అదే పదం వాడదాం అనుకున్నా, మళ్ళీ మీరేమనుకుంటారంటే చెప్పేసి ఒక్క నిమిషంలో సాతాను గాడు సినిమా మొత్తం చూపిస్తాడు. ఆ సినిమా చూపించిన తర్వాత ఏమంటావు, అబ్బా ఏం ఎంజాయ్ అయిందబ్బా నేను రానిగా. 3 గంటలు నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు ఓ విజిల్ చూడు, కేకలు చూడు, అరుపులు చూడు, ఆ దుంకుడు చూడు, ఆర్భాటం చూడు. అరే 3 నిమిషాలు కాదు, 3 నిమిషాల్లో నువ్వు సినిమా థియేటర్లో కూర్చుంటే అప్పుడు ఎవరు గుర్తుకురా, ఫోను స్విచ్ ఆఫ్. అది మరొక ప్రపంచం. కానీ 3 గంటల తర్వాత బయటికి వస్తే అంత పాడు, అంత ఎడారి, అంత అయోమయం, అంత అర్థం కాని స్థితి. ఇక్కడ ఒక్క నిమిషంలోనే ఆయనకు సమస్తం రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో చూపించినట్టు అపవాది. హల్లెలూయా. అక్కో నీ కుటుంబంలో నీ భార్య భర్తలు చక్కగా ఉన్నప్పుడు ఒక నిమిషంలో మంచి దాన్ని తెచ్చిన మంచి వ్యక్తిని తెచ్చి, ఇక మంచి పర్సన్ తెచ్చి, మంచి స్థితిని తెచ్చి నీవు నాకు లోపడితే సగం మాట, ఒక నిమిషంలోనే మాట. పరిశుద్ధాత్మ యువతలో మాట్లాడుతున్న విషయాలు ఒక నిమిషము, ఒక సెకండ్, ఆ మాట నిమిషము నేను పడేయడానికి ఒక నిమిషంలోనే యేసుక్రీస్తుకు భూలోక రాజ్యాలన్నీ చూపించిందంట. హల్లెలూయా. ఒక నిమిషంలో యేసుక్రీస్తుకు భూలోక రాజ్యాలన్నీ చూపించిన తర్వాత ఈ జ్ఞానమే మాట్లాడుతుందో విందాం. హల్లెలూయా. ఈ జ్ఞానం ఏ సమాధానం ఇస్తుందో గమనించుదాం. చదవడతారు ఇంకొకరు గట్టి చదవండి, మంచిగా పంచుతో చదువు. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును. అది నాకు అప్పగింపబడినది. అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మొరొక్కితే ఇదంతా నీకిత్తని ఆయనతో చెప్పిన. హల్లెలూయా. బతికిన చెప్పండి హల్లెలూయా. ప్రాణంతో ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కొంచెం ఎఫెక్ట్స్ పంచుకోండి. హల్లెలూయా. ఇది చాలా క్లుప్తంగా, ఇదిగో ఈ అధికారం అంతా, ఈ రాజ్య మహిమంతా
హల్లెలూయా. అక్క, అమ్మ, నువ్వు సంపాదించాలంటే అడ్డుగోలుగా చాలా ఉంది, చాలా విడిగా ఉంది, ఇష్టం వచ్చినట్లు ఉంది. కానీ నష్టపోయేది నీవే, నష్టపోయేది మనమే. నేను చాలా కుటుంబాల్లో నేను చూస్తాను, నా దగ్గర చాలా నీతిగా భక్తి చాలా నటిస్తాను. చాలా మంది నేను చూశాను, చాలా ఎంత అంటే అంత నటిస్తాను. కానీ నువ్వు చేసిన పాపం నీ కుటుంబం మీద పడింది, నువ్వు చేసిన అన్యాయం నీ కుటుంబం మీద శాపం పడింది, నువ్వు చేసిన పొరపాటు వలన నీ కుటుంబం అనుభవించే శ్రమ, నువ్వు చేసిన అతిక్రమం వలన నీ కుటుంబం బలవలసి వచ్చింది. నేను లిట్టలు చెప్తున్నా, పరిశుద్ధాత్మ మాట్లాడుతుండే రోజు నా గుండెల నుంచి చేసుకుని చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న చాలా మంది. ఈ లోక రాజ్య మహిమంతా నాకు అప్పగించబడింది. నీతో అన్నారేమో, ఇదంతా నీ కొరకే నేనున్నాను, ఏ చచ్చిన ప్రాణం నీకు ఇస్తాను, సమస్తం నీకు ఇస్తాను అన్న సందర్భాలు ఉండొచ్చు. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఈ రాజ్య మహిమంతా నీ చిత్రం అది నాకు అప్పగించబడింది అన్నాడు. అయితే నువ్వేం చేయాలా? నీవు నాకు కూర్చొని నీవు నాకు మొక్కితివా, ఇది చూడాలమ్మా, పేతురులాగా చేయదు. హల్లెలూయా. నీవు నాకు మొక్కితివా, ఏమన్నాడు? ఇదంతయు నీదగును అని. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయి, చాలా మంది బ్రతుకులు నాశనం అయిపోయాయి. పాపం చాలా మంది నా చేతి ప్రాణాలు కోల్పోయారు. నమ్మి ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. నమ్మి 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 మనసులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు, మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, ఇలా రాజులను నమ్మి బహుమంది ప్రేమించిన బిలాము ఏమాయెను,
విలాను నీవాయెను. దైవ దర్శనముతో నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. మనుషులను నీవు పలుమార్లు ఇలా నీవు సాగిపో హల్లెలూయా. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పకూడదు. అర్థం కాని వాళ్ళు తెల్ల మొహం వేసుకొని కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మహిమంతా నాకు అర్పించబడిందయ్యా. అయితే నీవు నాకు సాగిలపడితే, నీవు నాకు లొంగితే ఇదంతా నీకు అప్పగిస్తాను. అమ్మా, ఒక్కసారి ఆలోచించు. ఎక్కడ నీ తప్పిదం జరిగింది? ఎక్కడ నీ పొరపాటు? ఎక్కడ నీ జ్ఞానం బట్టి పడిపోయినావు? ఎక్కడ నీ జ్ఞానం బట్టి బోల్తపడ్డావు? కొంతమందికి జ్ఞానం ఉంటుందండి. ఆ జ్ఞానం ఏ జ్ఞానం అర్థం కాదు. అసలు దైవ సంబంధమైన జ్ఞానమా ఇది, లేక దయ్యం జ్ఞానమా? ఏ జ్ఞానం అర్థం కాదు. ఊసర వెళ్ళి జ్ఞానం తగ్గుతుంది. హల్లెలూయా. ఏ జ్ఞానం అమ్మా చెప్పాలి? ఎంతమంది చూసారు ఊసర వెళ్ళి? బాలకం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి ఊసర వెళ్ళి జ్ఞానం ఉంటుంది. చూసారు తల్లి? ఊసర చూసారా? ఊసర వెళ్ళి ఎట్లా ఉంటుందమ్మా? రంగులు. మా దగ్గర ఒక 6 అల్లం నేరేడు చెట్లు ఉన్నాయి. అది చాలా చక్కని కాపు కాసేది, ఎర్రగా కాసేది, లాగున్నది, ఇంత పండు. దాని నుంచి ఇట్లా మోటార్ అనేది దాని నుంచి పక్క నుంచి వాటర్ వెళ్ళిపోయేది. చాలా బాగా కాసేది. పండ్లు బాగున్నాయి కదా అని చెప్పేసి చెట్టెక్కితే ఆ దగ్గరికి ఒక ముసలికి వెళ్తాడు. తెలుసా? ఇట్లా కంటదా? ఏమంటారు? ఈ జ్ఞానం ఏ జ్ఞానమేమో, ఇదే జ్ఞానం. ఊసరెల్లి జ్ఞానం అనుకుంటుందమ్మా. నాకు అర్థం కాదు. వీళ్ళు ఎట్లా చెప్పాలా, ఏం చేయాలా, ఎట్లా ప్రేమతో చెప్పాలా, చెప్పాలా, నాకు అర్థం కాదు. అందుకే కొన్ని సందర్భాల్లో ప్రభా నేనేమా వాళ్ళు ఇలా అంటారయ్యా. హల్లెలూయా. వాళ్ళ పరిస్థితి ఇలా ఉందయ్యా, నేనేం చేయనయ్యా. నేను పోగానేమో పచ్చగా మారుతుంది, నేను ఉండగానేమో తెల్లగా మారుతుంది. నేను పోయినప్పుడేమో కలర్ అవుతుంది, నేను పోయినాక మళ్ళీ కలర్ అవుతుంది. నా వల్ల కాదు ప్రభా ఈ రంగులు మార్చడం. ఒకవేళ నీకు రంగులే కావాలనుకుంటే, ఒకవేళ నీకు రంగులే కావాలనుకుంటే గొంగలి పురుగుగా మారిపో. బతుకులో చెప్పండి.
నీకు రంగులే కావాలనుకుంటే గొంగళి పురుగు యొక్క అనుభవంలోకి వెళ్ళిపో. ఒక రోజున సీతాకోక చిలుకలుగా మారిపోతావు. గట్టి చెప్పలేదు. ఎలా మారిపోతావు అంటే ఏంటమ్మది? బటర్ఫ్లై. ఏ ఫ్లై? బట్టర్. తెలుగు చెప్పండి. ఇంకో మాట చెప్పండి, తెలంగాణ భాష చెప్పండి. భోగం పాప. ఏం పాప? ఈ భోగం పాప మాత్రం ఇట్లా అంటుంది. ఈ భోగం పాప ఈ భోగం పాపలకి ఏం చెప్పాలో అర్థం కావట్లా. నేనేమంటా సార్, నీవు ఊసర వెళ్ళి జ్ఞానం మనకొద్దు, కానీ గొంగళిపురి యొక్క మనసును, గొంగళిపురి యొక్క తపనను, గొంగళిపురి యొక్క అభివృద్ధిని నువ్వు సంపాదించుకో. గొంగళిపురి యొక్క ప్రార్థనని అనుభవించు. అన్ని పావురం వచ్చి నేను తెల్లగా ఉన్నాను తెలుసా, కాకి వచ్చి నేను నల్లగా ఉన్నాను తెలుసా, ఇంకోటి వచ్చి నేను ఇట్లా ఉన్న నాకు రంగు ఉంది, చిలుక వచ్చి అంటది నా మూతికి ఏం ఎర్రగా ఉంది, నా వంటి నేను పచ్చిగా ఉంది, చూడు ఎంత చక్కగా కోయచ్చండి, చూడు నేను నల్లగా ఉన్నా, నా మనసు ఎంత చక్కగా వాడుతున్నా చూడు అని పాపం ఈ గొంగళి పురుగు నుంచి కాపు చేస్తూ బాధ పెడుతున్నప్పుడు అది గాయపడిన హృదయంతో దేవుడు మొరపెట్టింది. గాయపడిన హృదయంతో ఈ జ్ఞానంతో మొరపెట్లా. హల్లెలూయా. అమ్మా, ఈ జ్ఞానంతో మొరపెట్లా. చెప్పండి. గాయపడిన హృదయంతో మొరపెట్టింది. చేతులు పైకెత్తి నేను మాట మళ్ళా అన్నాను, చేతులు నోళ్ళు మాత్రమే చెప్పండి. లేదు మాకు ఇరిగిపోయినా అనుకున్న వాళ్ళు ఎత్తకండి. అర్థమైంది? మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. ఏం పాస్టర్ నీవు అట్లంత మాట అంటావా? ఇచ్చిందే ఆయనది, ఆయన కొరకు. అది ఆయన సొత్తు, నీ సొత్తు కాదు. అది ఈ జ్ఞానంతో ఆ గొంగ పురుగు మొర పెట్టలేదు, కానీ హృదయాన్ని బద్దలు కొట్టుకొని హృదయంలో అంతరంగంలోకి నుంచి విరిగిన మనసుతో, విరిగిన హృదయంతో దేవునికి మొర పెట్టగానే ఆ మొర దేవుడు ఆలకించి తన సీతాకోక సిలకగా మార్చేసి తన రంగులన్నీ ఇచ్చి ఆకాశమంతైపు అనేక పూల మీద అనేక సువాసనలు లాగుతూ అనేక చక్కటి పూలు. మీకు తెలుసా ఎన్ని పూలున్నా ఆ సీతాకోక ఆ భూమి మీద వాళ్తే ఆ భూఖండం. అప్పటిదాకా ఈ గొంగళి పురుగు ఎందుకురా దీన్ని పురుగు మందు కొట్టి చంపితే బాగుండే అన్నారు. హల్లెలూయా. అప్పటి వరకు దీన్ని పురుగుల మందు ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి పురుగుల మందు కొట్టి చంపేయాలి అనుకున్నారు, కానీ ఆ తల్లి వాళ్ళు ఎంతమంది ఎవరనుకున్నా ఆ గొంగళి పురుగు మాత్రము మనసులో నొచ్చుకొని ఒక మాట చెప్పనా, నీ ధనము, నీ బలము, నీ జ్ఞానం దేవునికి అక్కర్లేదు, కానీ నీ విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. ఇందాక చెప్పాను నేను, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. దైవజనమా, ఆ గొంగళి పురుగు విరిగి నలిగిన మనసు దేవునికి మొరపెట్టగానే తన జీవితంలో ఎన్నో చివాట్లు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, చిన్న చూపు, త్రోసివేయుట, వెలివేయుట, ఎన్నో అన్నీ అనుభవించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్న తర్వాత తను సీతాకోక చిలకగా మారిపోయి అనేకులు చంపాలని చూసిన ఆ వ్యక్తులే ఇప్పుడు దాన్ని పట్టుకొని మొరవడానికి వెళ్తున్నారు. ఆ సీతాకోక ఎక్కడ వాలితే అక్కడ అందము, ఆ సీతాకోక ఎక్కడ ఆలితే అక్కడ మన కనుదృష్టి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఇది ఆడందా సంపేదమని చూస్తున్నాం. పురుగు, పచ్చడి పురుగు, గొంగళి పురుగు ఎట్లుంటుంది, పసర పురుగు ఎట్లుంటుంది, పచ్చగా. గొంగళి పురుగు పచ్చగా ఆకులన్నీ తినేస్తుంటుంది. ఎడతతో ఎట సంపేదమా అని చూసిన
ఆ పొరుగు దేవుడికి మొరపెట్టిన తర్వాత సీతాకొక, అందుకే మీరు ప్రార్థన చేయండి, నాకు ప్రొజెక్టర్ కావాలా, ల్యాప్టాప్ కావాలా. ల్యాప్టాప్ ఉన్నప్పుడు కొన్ని పిల్లలు ఆ టాపిక్ చెప్తున్నప్పుడు అవి చూపిస్తే ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. హల్లెలూయా. ఆ సీతాకొక చిలుక ఆ చెట్టు మీద కూర్చున్నప్పుడు అందరూ ఆ చెట్టు వైపు చూసి దాన్ని పట్టుకొని సంతోషించడానికి వెళ్తారు. ఒకప్పుడు ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ చంపేద్దామా, ఎక్కడ పురుగుల మందు కొట్టేద్దామా అని చూశారు. ఇప్పుడు సీతకొక చిలుకగా మారక ముందు ఈ గొంగళి పురుగు జ్ఞానం ఎటువంటిది? దేవుని సన్నిధిలో దీనుడిగా దీనురాలుగా మొరపెట్టిన జ్ఞానం, యథార్థత కలిగి అయ్యా అని మొరపెట్టిన జ్ఞానం. ఇక్కడ సాతానుడు వాడి జ్ఞానం ఏమంటున్నాడంటే, ఈ రాజ్య లోకాల మహిమంతా నాకు అప్పగించబడింది. వాని జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, ఇదంతా నాకు అప్పగించబడింది, నీవు నాకు సాగరపడి మొరొక్కితే నీకు అధికారం, ఈ భూలోక అధికారం అంతా నీకు ఇత్తును, నీకు అప్పగిస్తారంట. హల్లెలూయా. అప్పుడు నా జ్ఞానం, నేను సంపాదించుకున్న జ్ఞానం, నేను ప్రకటిస్తున్న జ్ఞానం, నాకు సొంతమైన జ్ఞానం ఏం మాట్లాడుతుందో గట్టిగా చదవండి అమ్మా. అందుకు యేసు, గట్టిగా మైకు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి, అప్పుడు అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిల్వబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దూకుమని నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. చాలు. ఎవరికన్నా ఏమన్నా అర్థమైందా? ఏమంటాడా? ఇదిగో, నీవు దేవుని కుమారుడవైతే, చదవండి, ఇక్కడ నుండి క్రిందికి దూకుము, నిన్ను కాపాడు, నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎక్కడున్నది? కీర్తన గ్రంథం ఉంది. మనకి ఏం తెలుసు మరి? పాత నిబంధనలో ఉన్న మాటను యేసుక్రీస్తు కొత్త నిబంధన రాయలేదు, ఇంకా రాయబడలేదు. వినండి, హల్లెలూయా. సబ్జెక్ట్ వినండి, మీకు జ్ఞానోదయం అవుతుంది. యేసుక్రీస్తు కాలంలో నూతన నిబంధన ఇంకా రాయబడలేదు. పాత నిబంధనను నెరవేర్చుటకు యేసుక్రీస్తు భూమికి వచ్చాడు. పాత నిబంధనను నెరవేరుస్తున్నప్పుడు ఆ అపవాదైన సాతాను యేసయ్యతో అంటుంది, ఇదిగో నీ పాదములకు రాయి తగలకుండా దూతలు కాపాడని ఆ గ్రంథంలో రాయబడింది కదా అంటుంది. ఇప్పుడు వీడు వాక్యం చెప్తున్నాడు, దేవుడు అంటామా? వీడు వాక్యం మాట్లాడుతున్నాడు కాబట్టి వీడు దైవదూతన్నామా? ఎవడాడు మరి? ఎవడాడు? చెప్పాలి గట్టిగా, సౌండ్ రకం చెప్తుంది. చెప్పండి, ఎవరు? గట్లా ఎవరు? ఆబ్వియస్లీ చెప్పు. సాతాను అని. హల్లెలూయా. దేవునికే వాక్యాన్ని బోధిస్తూ ఉంది. మనం వాక్యం కాదు, వాక్యంతో కాదు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు దేనినైనా ఎదుర్కొంటాం. ఆ ప్రార్థన జీవితం ఎక్కడ నుంచి వస్తుంటే పైనుంచి జ్ఞానం, ఆ పై జ్ఞానం. ఆమేన్. ఆ పై జ్ఞానం వస్తుంది. ఆ పై జ్ఞానం, ప్రార్థన జ్ఞానం పొందుకున్నప్పుడే నువ్వు దేనినైనా జయించగలదు. అక్కడ యేసయ్య అంటాడు, అక్కడ తెలుసా? అందుకు యేసు నీ దేవుని ప్రభువును శోధింపవలని చెప్పబడి ఉన్నది కదా.
నీ దేవుడిన ప్రభును శోధింపొద్దని ఇంకో దగ్గర రాయబడినది కదా. హల్లెలూయా. పైనుంచి వచ్చే జ్ఞానము ఎట్లా ఉంటదంటే సమాధానంగా ఉంటది. హల్లెలూయా. భూ సంబంధమైన జ్ఞానం ఎట్లంటే ఇక్కడ నుంచి చెప్పాలా, ఎదుగుతున్న వ్యక్తిని తొక్కడం, పైన ఉన్న వ్యక్తిని త్రోసేయడం. ఏ జ్ఞానం ఇది? ఎక్కడ ఉందని? యాకోబు రాసిన పత్రిక ఉంటుంది, చదవండి అన్నమాట. తీయండి ఒకసారి, తీస్తారా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? మీలో అమ్మ చెప్తున్నాను, అమ్మ ఎంతమంది జ్ఞాన వివేకం గలవారు ఉంది ఇక్కడ చెప్పండి. చేయి పైకి ఎత్తండి. మీ జ్ఞానం లేదా చెప్పండి. జ్ఞానం ఉన్నవా చెప్పండి. జ్ఞానము అని దగ్గర అవుతుంది. ఈ పాస్పరి కూడా వచ్చింది ఏమంటాడు. హల్లెలూయా. ఎంతమందికి జ్ఞానం చెప్పండి అన్న, ఎంతమంది జ్ఞానం వివేకం చెప్పండి. చేయి పైకి ఎత్తండి. అక్క లేదా చెల్లె ఉంటే ఎత్తులో అలా పడినా నిశ్చేత పూర ఇప్పునే నడిచి నడువజాల ప్రాణనాద అన్నట్టు చెప్తారు చేతులు. నడిచి కాళ్ళు లేవు, నడిచి కాళ్ళు లేవు, అడుగు ముందు వేయలేను, చెయ్యి మీదికి లేపలేను, లేపి చేతులు వాయే ఓ పాస్టరు. ఎంతమందికి జ్ఞానం ఉంది లేపండి. లేపరా? ఓకే, దేవునికి సగం ఉన్నవారు సగం లేపండి. ఏం లేపకండి. సగం ఉన్నా సగం లేపండి. ఓకే, దేవునికి స్తోత్రం. ఇక ఏ జ్ఞానం ఉందంటారు కదా, ఏ జ్ఞానం కలిగి ఉందో మీరు డిసైడ్ చేసుకోండి. ఇక నేనేం చెప్పను, ఈ వర్తమానం మళ్ళీ ఇంటికి వేయకుండా వినండి. ఏ జ్ఞానం కలిగి ఉన్నారో మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, పైన చదవండి 11 చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన, వినండి, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు. హలో, మీ మనసులలో ఏంటి? మీ హృదయములలో మత్సరమును వివాదమును ఉంచుకుంటే మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. వాటిని అతిశయ అంటే ఓవర్ యాక్షన్. మన వరకు వచ్చారు, ఎందుకక్క ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే, ఎందుకన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మన మాటలు చెప్తున్నా, వాక్యంలో ఏమంటే మన మాటల్లో మనకు అర్థమయ్యే మాటలు ఏంటంటే, నీలో మత్సరము వివాదం ఒకవేళ నీ మనసులో ఉంటే ఓవర్ యాక్షన్ చెయ్యకు. చదవండి. అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడద్దు. సేవకులతో చాలా సార్లు సులువుగా అబద్ధం ఆడేస్తారు కొంతమంది విశ్వాసం. సూటిగా ఆడేస్తారు. లేదయ్యా, ఎందుకమ్మా? లేదయ్యా అని ఉన్నదమ్మా. లేదు సార్
లేదమ్మా సంచలు తీయి బయట పడు. లేదు సార్ సంచి అడుగు తీయమ్మా. లేదు సార్. లేదమ్మా రాయి సరి పెట్టి కదా ఇప్పుడు సీజన్. లేదు సార్. సత్యమునకు అబద్ధము విరుద్ధముగా ఆడద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు తెలియపోయింది. యేసయ్యను ఏం తీసుకుపోయింది కొండ మీదికి? చెప్పాలమ్మా, చెప్పాలక్క అని తక్క నువ్వు తెరవక్క. యేసయ్యను కొండ మీదికి ఏం తీసుకుపోయింది? మా అక్కనేమ్మా పెదవులేమో గట్టిగా వస్తున్నాయి, మాటని బయటకు వస్తలేదు. చెప్పండి ఏం తీసుకుపోయింది యేసయ్యని? చెప్పాలా? ఏం తీసుకుపోయింది? ఈ జ్ఞానము దయ్యముల. నీవు దేవుని కుమారుడు అయితే, అరే నిజంగా నీకు మోతనం ఉంటే ఇది నీకు రాయి వలగొట్టరా. నిజంగా నీ మొగడు అయితే రాడికి స్థలం గుర్తుకురా. నిజంగా నీ మొగడు అయితే ఆ బిల్డింగ్ మీద దూకురా. అరే నేను మొగడిని రా అన్నాడు, దూకుతాడు మొక్కలు కొట్టు. హల్లెలూయా. ఇలా ఉంటుంది. ఇదేంటి? ఈ దయ్యము, ఈ జ్ఞానము ఇలా రెచ్చగొడుతుంటది. ఈ దయ్యము అరే నువ్వు నిజంగా తోపురా తీసుమార్కడి రాను. హల్లెలూయా. ఏం మళ్ళా నేను ఎందుకన్నా ఆయనకు అర్థమైంది, అలా అమ్మలకు అర్థమైంది, నీకు అర్థం కాదు. హల్లెలూయా. ఈ జ్ఞానము దయ్యముల జ్ఞానము. ఒక్క ఎందుకు రిపీట్ కొట్టదు అని ఎందుకు కూరుకున్నావాక నీవు దాన్ని తొక్కొద్దు నీవు. హల్లెలూయా. నీ తొక్కుడు చల్లకుండా నీవు తొక్కుకుంటే ఏసాయ తొక్కుతాడు. ఏసాయ తొక్కితే మళ్ళీ లేవరిగా. హల్లెలూయా. ఈ జ్ఞానము దయ్యముల కొండ మీకు ఎక్కమంటాయి. నువ్వు దేవుని కుమ్మడం అయితే రొట్టెని మార్చుకొని తినంటాయి. నీవు దేవుని బట్టి దూకాంటాయి. ఇట్లా నీకు చాలంచి విసిరే ఎవరైనా కావచ్చు, వాళ్ళు దయ్యాలని గుర్తుపెట్టుకోండి. అరే నీ తమ్ముంటే 1,00,000 రూపాయలు బయటికి ఎందుకు? దయ్యం రెచ్చగొడుతుంది నేను. అర్థమైన గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతే నాకు రెచ్చగొడతారు లేదా? దయ్యం జ్ఞానం కదా అది. చదవండి అమ్మా. అది ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఈ ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములను. ఇప్పుడు రండి. అయితే పైనుండి వచ్చి నాగమ్మా నా తలకాయ చూడండి ఒకసారి. నా తలకాయ చూడండి. నా తలకాయ ఉన్నదా? ఉన్నదమ్మా? అమూల్య ఉందా? తలకాయ ఇవ్వాలి. నా తలకాయ ఉందా? తలకాయ ఉన్నది కదా మాట్లాడుతున్నా. తలకాయ ఉన్నది కదా, మొండి పిలవడింది, బుర్ర పిలవడింది. చదవండి మంచిగా స్పష్టం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట వినండి. పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది. హల్లెలూయా. 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 ఎన్నోసార్లు మీకు మొత్తుకున్నా పరిశుద్ధత కలిగి ఉంటే సమస్తం మన దగ్గరికి వస్తుంది. పరిశుద్ధత కలిగి ఉంటే అనామతిగా నువ్వు అడుగుకున్నా నీ పక్కన వచ్చి కూర్చున్నది ఆశీర్వాదం. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే నీవు అడుగుతుందే నీ అక్కలని ఎరిగి ఆశ్చర్యకరంగా నడిపిస్తాడు ఆయన. నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తా నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన పెట్టి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన పెట్టి, నడిపిస్తాడు నా దేవుడు. సభలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. ఆమేన్. సభలోనైనా నన్ను విడువడు, అంధకారమై దారి మూసిన నిందలే నిన్ను కృంగదీయవడా, అంధకారమై దారి మూసిన నిందలే నిన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే నీ ఏ స్థితి అయినా నేను నడిపించేవాడని, ఏ పరిస్థితులైనా నిన్ను నడిపించటకు ఆయన సిద్ధంగా ఉంటాడు. మొదటి నువ్వేం కలిగి ఉండాలా? మొట్టమొదటిగా పైనుంచి వచ్చే జ్ఞానము. ఇక మీరు ఏం చేస్తారో అది ఇంట్లో గయ్యారి కంపల్లాగా చేస్తారో, పరి కంపల్లాగా చేస్తారో, ముండ్ల కంపల్లాగా చేస్తారో, మరి ఏ చికాకులను ఏ చివాట్లు మీరు కలిగి ఉంటారో నాకు తెలియదు. మీరు ఏమైనా చేసుకోండి, మీ ముందు దేవుని వాక్యం ముందు పెడుతున్నాను, దేవుని ప్రసన్నత మీ ముందు పెడుతున్నాను. పైనుంచి వచ్చే జ్ఞానం అంట మొట్టమొదటిగా ఏంటంట? పవిత్రమైనది. పవిత్రమైనది. చెప్పదమ్మ మాట లావణ్యక్క, చెప్పక్క, గట్టిగా అట్లా. ఏంటమ్మా సువి వైష్ణవి చెప్పు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటది? పవిత్రమైనది. చెప్పాలి గట్టిగా. మొట్టమొదటిగా నీవు ఏదైనా జ్ఞానము కలిగి ఉంటే దానికి పవిత్రత 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 తగిలించుకో. నీవు ఏ జ్ఞానమైనా కలిగి ఉంటే ఆ జ్ఞానానికి ఏముండాలంటే మొట్టమొదటి ఏముండాలా? పవిత్రత కలిగి ఉండాలా. ఏమేం చదవమా? తర్వాత సమాధానకరమైన. ఆమేన్. మొట్టమొదటిగా పవిత్రత, రెండోదిగా సమాధానము. ఆమేన్. మృదువైనది. మెత్తగా మాట్లాడతాను నాన్న, బిడ్డ, కొడుక, మృదుగా అన్యా పర్లేదన్నా, ఓకే మంచిది. ఇది మృదువైన మాట. మూడవది ఏంటి? మృదువైనది. సులభముగా లోబడేది. నా పక్కన అందరూ కీబోర్డు, ప్యాడోడు, పాస్కమ్మ, ఇంకా పరిచారకులు అందరూ బుర్ర పెట్టినండి. సులువుగా. ఎట్లా అయ్యా? కాలు కింద పెట్టాయా? నీ కాలు కాలవాడ. హల్లెలూయా. మొట్టమొదటిగా పవిత్రమైనది, రెండోదిగా సమాధానమైనది, మూడవదిగా మృదువైనది, నాలుగవదిగా ఇంద్ర అయ్యా సులభముగా. అది చెయ్యరా, చేయపోరా.
అంతవరకంటే అది పరలోక సంబంధమైన జ్ఞానము. తిట్టిపించుకున్నంత వరకు అది వస్తే అది పరలోక సంబంధమైన జ్ఞానం. గద్దించే వరకు వస్తే అది పరలోక సంబంధమైన జ్ఞానము కాదు. ఈరోజు మీరు చాలా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. నేను నేర్పట్లేదు, నిజం చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథం పట్టు చెప్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు నేర్పుతున్నాడు ఈరోజు. పరిశుద్ధాత్మదేవుడే. నాలుగోది ఏ జ్ఞానం? అది సులభముగా లోబడునది. నీ పిల్లలు నీకు లోపడతారంటే వాళ్ళలో ఏ జ్ఞానం ఉంది? దయ్యం జ్ఞానం ఉంది. ఒకవేళ నీ పిల్లలు సులభంగా లోపడతారంటే ఆ ఏ జ్ఞానం ఉంది? పైనుంచి వచ్చు దైవ జ్ఞానము. చదవండి. కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది. పక్షపాతమైన వేషధారణను లేనిదై ఉన్నది. అమ్మో, మీ కాళ్ళకు ఒక దండం. చూడండి, పక్షపాతమైన వేషధారణను లేనిదైనది. పక్షపాతం ఉండాలి పైనుంచి. పరిశుద్ధత కలిగి పైనుంచి వచ్చే జ్ఞానము అది నా జాగ్రత్త కూర్చుంటుంది. వచ్చి నేనే కూర్చోవాలి. అది నాకంటే ఎక్కువ ఎందుకు ఉంటుంది? బంగారం నేనే కొనాలి. వాడు నాకంటే ఎక్కువ ఎందుకు వెళ్తాడు? నేనేది కాదు. ఒక సందర్భం చూసాను. నిన్న అన్న ఎదుగుతుంటే తమ్ముడు ఓరవలేక అన్న ఎదుగుదల మీద దెబ్బ కొట్టింది. ఇప్పుడు నా బండి కారు ఉందనుకో, నా కార్లో ఏముంటుంది నడవడానికి? ఏముంటుంది? పెట్రోల్ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ పెట్రోల్ ట్యాంక్లో కొంత చక్కెర వేసిననుకో బండి నడుస్తుందా? ఇదే జ్ఞానం, దయ్యముల జ్ఞానం. వేషధారణను పక్షపాతం నాకంటే ఎక్కువ ఎదగొద్దు. నేను చెప్పిన ఒకవేళ మాలో మన సంఘంలో నాలో అది అలాంటిది ఏదైనా ఉంటే అది దూరం అవును గాక. మీకు తెలుసా, మీరు ఏదైనా శ్రమతో ఉంటే, ఏదైనా బాధతో ఉంటే మొట్టమొదటిగా ఏడ్చేది నేను. మీకంటే ఎక్కువ బాధ నాకుంటుంది. పోయిన వారం ఒక పాప చంటి పాపను పట్టుకొని సాక్ష్యం చెప్పింది. నిలబడ్డ వాక్యం చెప్పేటప్పుడు గుర్తుందా? పోయిన వారం కాదు, ఫస్ట్ రోజు. ఆ చెల్లి కొరకు చాలా ఏడ్చాను, బాగా ప్రార్థన చేశాను, అయ్యా అని. అది ఒక ఇంటి తల్లి లేదు, తండ్రి కూడా పట్టించుకుని తల్లి లేదు, పండరి బతుకు. ఆ టైంలో దేవుడు మంచి జంటను తీసుకొచ్చి చక్కటి పండంటి బిడ్డని ఆ కుటుంబానికి ఇచ్చేసాడు. మొదటిగా మాకు శ్రమ కలుగుతుంది, పక్షపాతం ఉండదు. పక్షపాతము లేనిదై, వేషధరణ లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు మన చదవమాట. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. హల్లెలూయా. ఈరోజు నేను ఉన్నది ఫ్యాక్ట్ మీ ముందు పెట్టాను. ఏమన్నా కల్పించేటాను? ఉన్నది పైనుంచి వచ్చే జ్ఞానం ఎట్లా ఉందో చెప్పాను. ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది. ఇప్పుడు యేసయ్యది ఏ జ్ఞానము? సాతానుది ఏ జ్ఞానము? ప్రకృతి సంబంధమైనది. అందుకే దైవజనమా, ఈరోజు నువ్వు ఏ జ్ఞానం కలిగి నీ కుటుంబాన్ని కొనసాగిస్తున్నావు? ఏ జ్ఞానంతో నీ కుటుంబం అనే పడవను, నావను నడిపిస్తున్నావు? ఏ జ్ఞానంతో నీ పిల్లల్ని పెంపుతున్నావు? ఏ జ్ఞానంతో నీ పిల్లలని జీవితాలను సాగిస్తున్నావు? ఏ జ్ఞానంతో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? బీ కేర్ఫుల్. ఏ జ్ఞానంతో మందిరానికి వస్తున్నావు? హల్లెలూయా. ఏ జ్ఞానంతో మందిరంలో కూర్చుంటున్నావు? ఏ జ్ఞానంతో దేవుని వాక్యం వింటున్నావు?
ఏ జ్ఞానముతో దేవుడి సన్నిధికి ఎప్పుడు పరిగెత్తుకొని వస్తుంది? ఏ జ్ఞానముతో దైవజనుని మాట వింటున్నాం? ఒకవేళ దైవజనుడు చెప్పినప్పుడు దైవజనుని ఉల్టా మాట్లాడే జ్ఞానం ఏ జ్ఞానం అది? చెప్పాలి మీరే. ఒకవేళ లోబడితే పైనుంచి వచ్చింది జ్ఞానము. మొట్టమొదటి ఏంటది? మీరు ఏదైనా జ్ఞానము కలిగి ఉన్నారంటే అది పరిశుద్ధత లేకుంటే, పవిత్రత లేకుంటే అది నీ పతనానికి దారిస్తుంది. నీ పతనానికి ప్రారంభం. నేను పతనం చేసేదే అది. కాబట్టి నా 2 చేతులు జోడించి మీకు శిరస్సు చెప్తున్నాను, మీ జ్ఞానంలో ఏముండాలా? రెండోదిగా, మూడోదిగా, నాలుగోదిగా సులభముగా లోబడింది, ఐదోదిగా, ఆరోదిగా పక్షపాతం లేనిదై ఉండాలా, ఆరోదిగా వేషధారణ. మీ జ్ఞానంలో ఈరోజు ఈ జ్ఞానములో ఈరోజు నీ జ్ఞానములో ఇవి లేకుంటే, ఇవి ఉంటే ఏం జరుగుతుందో చూసుకోండి. కాబట్టి అందరం లేచి నిలబడదాం. తీయకాడు లేచి నిలబడాలి. అందరూ కూడా లేచి నిలబడదాం. స్తోత్రం నాయన. అందరూ కూడా కళ్ళు మూసుకుని, ప్రభువా మీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు నీ జ్ఞానము కావాలయ్యా మాకు. ఈ భూ సంబంధమైన జ్ఞానం వద్దని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలి. ఎవరు కూడా ఇటువంటి చూడొద్దు, దిక్కులు చూడొద్దు. శ్రేష్టమైన సమయంలోకి వచ్చినాం. ఈ జ్ఞానము నువ్వు సులభంగా లోబడుతున్నావా? మాటికి చెప్పించుకుంటున్నావా? నీ జ్ఞానంలో పరిశుద్ధత ఉందా? మరి నీ జ్ఞానం ఎట్టి జ్ఞానము? నీ జ్ఞానం ఏ జ్ఞానము? చెడిపే జ్ఞానం ఉందా? కట్టే జ్ఞానం ఉందా? కూల్చే జ్ఞానం ఉందా? సమకూర్చే జ్ఞానం ఉందా? ఏ జ్ఞానము కలిగి ఉన్నావు? అడగండి. ఇదా ఈ దినం దేవా నాతో సూటిగా మాట్లాడిన దేవుడు, నన్ను దర్శించిన దేవుడు, నాతో స్పష్టంగా నీ మాటలు అందించిన పరిశుద్ధుడవు అయ్యా ఈ దినము. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం.